రస్సిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయశ్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. తాత్పర్యము: లోకమును ప్రకాశింపచేయు ప్రకాశవంతమైన కిరణములు గలవాడును, చీకటి అను అజ్ఞానమును పారద్రోలునట్టి జ్ఞానము అను మహాప్రకాశవంతమైన కిరణములు గలవాడును, ప్రశస్తమైన కిరణములు గలవాడును, లోకమున మానవులకు ఆనందము కలుగునట్లు మనోహరముగా ఉదయించుచుండువాడును, లోకములో మానవులు తమ తమ కార్యములను నిర్వర్తించుకొనుటకు వీలుగా ఉదయించుచుండువాడును, దేవతల చేతను రాక్షసుల చేతను కూడా పూజింపబడుచుండువాడును, రాజస తామసాది వృత్తులు గల వారి అందరి చేతను పూజింపబడుచుండువాడును, లోకములో సమస్త తేజంబులను మించిన తేజంబు గలవాడును, తన తేజముచే ఇతర తేజంబులను మరుగుపరచువాడును, సకల లోక రక్షకుడును అగు పరమాత్మను ఆదిత్య హృదయము అను ఈ స్తోత్రముచే ఆరాధించుము. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాత గభస్తిభిః. తాత్పర్యము: సమస్త దేవతలకు ఆత్మ అయినవాడును, సమస్త దేవతలను శరీరముగా గలవాడును, మహా తేజస్ సంపన్నుడును, తన కిరణములచే లోకములను పావనము చేయుచుండువాడును, తన తేజములచే లోకములకు వెలుతురు కలుగచేయుచుండువాడును, తన తేజస్సుచే భూలోకమున నివసించు ప్రాణులకు అజ్ఞానము అను చీకటిని తొలగించి జ్ఞానము అను వెలుతురును ప్రకాశింపచేయుచుండువాడును, మానవులను బ్రహ్మలోకమును పొందినట్లు చేయుచుండువాడును, దేవతల చేతను రాక్షసుల చేతను కూడా పూజింపబడుచుండువాడును, దైవచింతన గలవారి వలనను రాక్షస స్వభావం గలవారి చేతను కూడా పూజింపబడుచుండువాడును, తన కాంతిచే సకల ప్రాణులను సంరక్షించుచుండువాడును అగు సూర్యభగవానుని ఆదిత్య హృదయము అను ఈ స్తోత్రముచే ఆరాధించి ఇష్టకామ్యార్థ సిద్ధిని పొందుము.